పల్నాడు జిల్లా వినుకొండ షావల్యాపురం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. అంబటి జోగి రమేష్ ని జగనే రెచ్చగొట్టారని ఆరోపించారు. 6 కిలోమీటర్ల దూరానికి జగన్ 6 గంటలు షో చేశారని, తిరుపతిని కల్తీ చేశారు కాబట్టే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని అన్నారు. పోలీస్ యాక్ట్ 13 ని జగన్ ఉల్లంఘించారని కూడా ఫైర్ అయ్యారు. శానంపూడి బ్రిడ్జి లో లెవెల్ బ్రిడ్జి 40 లక్షలతో శానంపూడిలో బ్రిడ్జి కడుతున్నాం. అదే విధంగా వైకల్లో 50 లక్షలతో లో లెవెల్ బ్రిడ్జి కడుతున్నాం. ధర్మపురి కాలనీ వెళ్లేదానికి వినుకొండ మండలానికి కనెక్టివిటీ, శావల్యాపురం మండలం వినుకొండ మండలం కనెక్టివిటీ పెరగడం కోసం వైకల్లో లో లెవెల్ బ్రిడ్జి 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నాం. అలాగే వైకల్లో 50 లక్షలతో పైప్ లైన్, 18 లక్షలతోటి సిమెంట్ రోడ్లు ఈ రోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమైన విషయం. 8,60,00,000 రూపాయలు వివిధ గ్రామాలు పంచాయతీరాజ్ రోడ్లు, దెబ్బతిన్నటువంటి రోడ్లు అభివృద్ధి చేయడానికి 8,60,00,000 రూపాయలు ఈ రోజు నిధులు శాంక్షన్ అవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిచ్చుకలపాలెం రోడ్డు చాలా దెబ్బతింది. విఠరాజపల్లి నుండి పిచ్చుకలపాలెం రోడ్డు, ఆ రోడ్డుకి 3,40,00,000 రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది. అలాగే గుంటుపాలెం, గంటావారిపాలెం, వెలవారిపాలెం 84 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. గత ఎమ్మెల్యే సొంత గ్రామం వెళ్ళటానికి, వేల్పూర్ వెళ్ళటానికి గంటవారిపాలెం నుండి కూడా వెలవారిపాలెం దాకా ఉన్నటువంటి రోడ్డుకి మాజీ ఎమ్మెల్యే 1 లక్ష రూపాయలు కూడా నిధులు తీసుకురాలేకపోవటం ప్రజలు ఆలోచించదగ్గ విషయం. ఇప్పుడు 5 ఏళ్లలో కనీసం గుంటలు పొడ్చలేకపోయారు. సొంత గ్రామం వెళ్ళటానికి గుంటలు పొడ్చలేని గత ఎమ్మెల్యే బొల్లాన్ని చూశారు మాజీ ఎమ్మెల్యేని. ఈ రోజు అదే గంటవారిపాలెం నుండి వెలమవారిపాలెం దాకా 84 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. శానంపూడి బ్రిడ్జి లో లెవెల్ బ్రిడ్జి